దేవుడు కలుగు చేసిన భూమి, ఆకాశము, ఈ సృష్టి యావత్తును మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆదియందు దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు అంతా కూడా చాలా మంచిగా ఉంది. ఎప్పుడైతే మరి మనిషి దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయాడో దాన్ని బట్టి భూమి శపింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ యొక్క శపింపబడిన ఈ యొక్క భూమి, ఆకాశాలు మరి మనుషుని యొక్క పాపాన్ని బట్టి లయమైపోతాయని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో శిష్యుడైన యోహానుకి అనేకమైన ప్రవచనాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచనాత్మతో కూడిన గ్రంథముగా మనము అర్థము చేసుకోవచ్చు. ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును, వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడట. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాడో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ధన్యుడిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కీర్తన గ్రంథంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఇక్కడ యోహాను ద్వారా కూడా ఏమంటున్నంటే ఈ ప్రవచన వాక్యాలను చదువువాడను, వాటిని విని అందులో ఉన్న సంగతులు గైకొనువాడు ధన్యుడట. మరి యొక్క యోహాను రాసిన ప్రకటన గ్రంథం గమనించినట్లయితే 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు కూడా మనం పరిశీలన చేసినట్లయితే అన్నీ కూడా అనేకమైన ప్రవచనాలతో కూడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అనేకమైన రాకడి సమయంలో జరిగే అనేకమైన విపత్తుల గురించి యొక్క గ్రంథము తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రవచన గ్రంథంలో అనేకమైన తెగుళ్ళు, అనేకమైన ఉగ్రతలు, అనేకమైన శోధనలు రాకముందు దేవుడు ఏమి తెలియజేస్తూ ఉన్నాడంటే 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. మొట్టమొదటిగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి రాస్తూ ఉన్నాడు. ఆ 7 సంఘాలకి శుభమని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ 7 సంఘాలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో గమనించినట్లయితే ఎఫెసు, స్ముర్న, అదేవిధంగా లవోదిక, ఫిలదెల్ఫియా ఇలా చూసినట్లయితే అనేక సంఘాలను